శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. ఆశీర్వచనం నాయన. 2 తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్యం చెప్తూ ధర్మ సందేహాలను ప్రతి ఒక్కరికున్న ధర్మ సందేహాలని నెరవేరుస్తూ ఎంతోమంది శిష్యగణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా మీ వీడియోస్ చూసి చాలామంది ప్రభావితం చెందారు. అంతా కూడా సాక్షాత్ భగవంతుడు సాక్షాత్ గురుస్వరూపం అనటానికి ఆ నామాన్ని మీరు సార్థకం చేసుకున్నారు. ఎందుకంటే చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. చాలామంది మీ ధర్మ సందేహాలు విని మీరు చెప్పిన పరిహారాలు విన్న తర్వాత వాళ్ళ జీవితాలు మారిన సందర్భాలు నా కళ్ళారా నేను చూసినవి కూడా ఉన్నాయి. కాబట్టి మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ముందుగా చాలా చాలా థ్యాంక్స్ గురుదేవ. సంతోషం నాయన, ఆశీర్వచనం. గురుదేవ, ఈ ఉపనయన సంస్కారం అసలు ఎట్లా చేయాలి? దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వతీ నమః. శ్రీ లలితాంబికాదేవి నమః. ఉపనయన సంస్కారం. ఉపనయనం అంటే ఏమిటి అంటే, మామూలుగా గాయత్రీదేవి అనుగ్రహము లేనిదే తర్వాత ఏది మనకు ఉపయోగం లేదు అనేటువంటిది ఒకటి. జన్మనా జాయతే శూద్ర సంస్కార జాయతే ద్విజ అన్నాడు. ద్విజుడు ఎప్పుడవుతాడు అంటే సంస్కారాన్ని బట్టి. ఉపనయనం అని మనం అంతటితో ఆపేస్తున్నాం. ఉపనయన సంస్కారం అనేటువంటిది ఉన్నది. సంస్కరింపబడటం అనేటువంటిది దాని యొక్క అర్థం. ఎందుకు సంస్కరింపబడాలి అంటే, ఉపనయనం అనేటువంటి మాట ఎట్లా సంస్కరింపబడుతుంది అంటే, మనము నేర్చుకోబోయేటువంటి పాండిత్యానికి, ముందున్న జీవితానికి మధ్య మార్గం, మన జీవితాన్ని మలచుకోవటం, సంస్కరింపబడటం. ఎలా? మనం దేవాలయానికి వెళుతున్నాం, స్నానం చేసి, ఎందుకు నదులలో స్నానం చేసి దేవతా దర్శనం చెయ్యాలి అని అంటున్నాం. పుణ్యక్షేత్రాలలో నేను క్షేత్రానికి పోయి వచ్చాను అని అంటున్నాము, కానీ అక్కడ స్నానాలు చేయటం లేదు. స్నానము చేసిన తర్వాతనే క్షేత్రంలో ఉండేటువంటి దైవ దర్శనాన్ని చెయ్యాలి. ఎక్కడైనా సరే స్నానము చేయకుండా మనం ఇంటి దగ్గరనే చేసి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని వచ్చాము అంటున్నాం. అందువల్లనే ఎన్ని దేవాలయాలకు తిరిగినా, ఎన్ని క్షేత్రాలకు తిరిగినా మనము 90% అది పూర్ణత్వం అవుతుంది, కానీ 100% అయినప్పుడు కదా మనకు భగవంతుడు ఇచ్చేది. అందుకని నదులు ఎందుకు ఉంటాయి దేవాలయాల దగ్గర అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. అక్కడ నదీ స్నానం చేసిన తర్వాత, స్వామి ఇప్పుడు కాశీకి వెళ్ళాం, గంగా స్నానానంతరమే కదా కాశీ దర్శనం చెయ్యాలి కదా. చేయకుండా కాశీకి వేస్తే ఉపయోగం లేదు. అలాగే అంటే అది సంస్కరింపబడటం స్నానము వలన. అట్లనే ఇక్కడ కూడా ఉపనయన సంస్కారం అంటే గాయత్రీదేవి యొక్క యజ్ఞోపవీతం వేసుకోవటము, జంధ్యం అనేటువంటిది వేసుకుని గాయత్రి ద్వారా సంస్కరింపబడటం. అలా గాయత్రీదేవిని అప్పటి నుంచి మనము నిత్యము అనుష్ఠానం అనేటువంటిది చేసుకుంటే విద్య అనేటువంటిది వస్తుంది, జ్ఞాన సంపద చేకూరుతుంది. నిజానికి మరి అందరికీ ఉన్నదా ఈ ఉపనయన సంస్కారం? మిగతా పిల్లలకు కూడా ఉన్నదా? ఇదే కదా ఇప్పుడు సమస్య వస్తున్నది. ఉపనయనం అంటే ఎందుకు ఉపనయనం అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలి అంటే, దైవానికి దగ్గరగా మనము ఏదైతే దైవము ఏది పద్ధతి అనేది ఒకటి ఉంటుంది, క్రమ పద్ధతి అనేది ఉంటుంది. ఆ క్రమ పద్ధతిని ఎప్పుడైతే వీడు పాటించగలుగుతాడో వాడికి బ్రహ్మజ్ఞానం అనేటువంటిది వస్తుంది. బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే వస్తుందో వాడు బ్రాహ్మడితో సమానం. బ్రాహ్మడు మాత్రమే బ్రాహ్మడు అని ఎక్కడ చెప్పలేదు. అందుకే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ప్రతివాడు బ్రాహ్మడితో సమానం. వాడు బ్రాహ్మడే కావాలి మళ్ళీ. అందుకే చాలామంది మళ్ళీ మేము పూజలు చేస్తాం, మీలాగా మేము దేవాలయాల్లో ఉంటాం అంటే, మళ్ళీ మనలాగానే పింజబోసుకొని కట్టుకొని పిలకబెట్టుకుని అలాగే ఉండాల్సినటువంటి అవసరం వస్తున్నది. ఏది ఇతరత్రా వాళ్ళు కూడా మీలాగా మేము చేస్తామంటున్నాము, కానీ మీరుగా చేయలేరు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది అది.
అలా చేస్తేనే దేవుడికి. ఎలా చెయ్యాలో దేవుడికి అలా చేసినప్పుడే దైవము మనకు పరిపూర్ణముగా ఇవ్వవలసినటువంటి యోగం ఇస్తాడు. ఎప్పుడైతే భగవద్ అనుగ్రహం మనకు కావాలి, జ్ఞానము కలగాలి, జ్ఞానావతు కైవల్యం అన్నాడు. వీడు మోక్షం కోసం చెయ్యాలి, దేనికోసం? ఇష్టి కోసము కాదు చేసేది. ఎప్పుడు కూడా కోరికల కోసం అనేటువంటిది కాదు. వీడు పుట్టుక దేనికి? ఎందుకు పుట్టాము? ఎందుకు మన జీవితం? ఈ భౌతికమైనటువంటి వాటి గురించి నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, బంగారు నగలు కావాలి, పొలాలు కావాలి, ఎంత సంపాదించినా ఇంకా 1000 కోట్లు సంపాదించాలి అనేటువంటివి భౌతికం కాబట్టి మనం సంపాదించుకుంటున్నాం. బట్ నీకు చివరికి కావాల్సింది ఏమిటి? నీకు మోక్షము కావాలనా, ఏదో పుట్టాము పోయాము అనేటువంటిది కావాలనా? పోవటం తథ్యం. ఎప్పుడైతే నీకు చలనము ఉన్నదో నీ చలనం ఎప్పుడో ఒకసారి ఆగిపోవడం అనేటువంటిది తథ్యం. నువ్వు పుట్టినప్పుడు ఎలా పుట్టావో నిన్ను చూసిన వాళ్ళు చెబుతారు, కానీ ఎలా పోతాము అనేటువంటిది మన చేతుల్లో ఉంటుంది. ఏమి చేసుకొని పోవాలి, ఎటువంటి కర్మలు చేస్తే మనకు ఫలితాలు ఏమొస్తాయి, ఎటువంటి పుణ్యం సంపాదించుకోవాలి అనేటువంటి దానికి జ్ఞానం మనకిచ్చినాడు. అందువలన ఈ ఉపనయనం అంటే మనం కేవలం ఏదో ఒకదానికే అని మాట్లాడుతూ ఉన్నాం. ఆ వయస్సు వచ్చేటప్పటికీ అక్కడి నుంచి, అందుకే గర్భాష్టమములో అన్నాడు, 8 సంవత్సరాల వయస్సులో ఎప్పుడైతే ఒక పిల్లవాడికి సంస్కరణ అనేటువంటిది జరుగుతుందో, 8 ఏ జాతి వాడైనా 8 సంవత్సరాల నుంచి వాడికి ఒక ఇది వస్తుంది. అక్కడి నుంచే నేర్చుకోవాలి. ఎందుకు? ఎవడికైనా మానవుడికి 120 సంవత్సరాలు ఆయుర్దాయం. అందుకే 60 ఏళ్లకు ఏ జాతి వాడైనా ఏ కులం వాడైనా షష్ఠి పూర్తిని చేసుకుంటున్నాడు. ఆ 120లో 8 తీసేస్తే మామూలుగా ఇంకెంత, మనం ఒక 20 సంవత్సరాల పాటు ఈ నేర్చుకోవడానికి సరిపోతుంది. 12 సంవత్సరాల పాటు, 12 ఏళ్ల పాటు నేర్చుకోవాల్సి వస్తుంది. ఏ విద్య అయినా సరే, అట్లా ఆంగ్ల విద్య అయినా, ఈ వేద పాఠము, వేదము, ఘన, జట ఇవన్నీ కూడా చేయటము కానీ, ఇవన్నీ నేర్చుకోవటము కానీ, ఏదైనా పుష్కర కాలము పాటు పడుతుంది. ఖచ్చితంగా 12 సంవత్సరాల పాటు అవుతుంది. ఈ 12 తీసేస్తే మానవుడి యొక్క శ్రమ నేర్చుకోవడానికి, వాడి పూర్ణ విజ్ఞానాన్ని సంపాదించుకోవటానికి 12 తీసేస్తే ఏమవుతున్నది? అప్పుడు ఎంత వస్తున్నది? మామూలుగా ఎన్ని సంవత్సరాలు అయింది? 120లో 12 పోయింది అంటే 108 వస్తుంది. అదే మన సంఖ్య 108 జప సంఖ్యగా మనకు ప్రారంభం అవుతుంది. మిగతా జీవితం 108 పూర్ణ సంఖ్య. మనము 108 మాల ఎందుకు వేసుకోవాలంటున్నారు? దాంట్లో 54 ఎందుకు సగం జీవితాన్ని వేసుకోవాలనుకుంటున్నాము? ఈ 108 సంఖ్య ఎక్కడి నుంచి వచ్చింది? అందువలన మిగతా 108 సంఖ్యలో ఈ 8 సంఖ్యలు ఇదవుతుంది అన్నమాట. చిన్నతనం, బాల్యం అయిన తర్వాత 20 పోతే ఈ 100 సంవత్సరాలకు మనం ఏమి సాధించగలుగుతామనేటువంటిది జ్ఞానం ఇక్కడ సంపాదించుకోవాల్సినటువంటి అవసరం. ఎవడికి వాడు సంపాదించుకునేది ఏమిటి, ఎలా ఉంటుంది అనేటువంటిది గురువుల ద్వారా శుశ్రూష చేసి మంచి గురువుని ఎంచుకొని మనము జ్ఞానంతో ముందుకు వెళితే అది ఉపనయన సంస్కారం. ఏదో ఉపనయనం అంటే యజ్ఞోపవీతం వేసుకున్నాము, గాయత్రి చేసినాము, పోతున్నాము, త్రికాల సంధ్యావందనం చేయాలంటే చేయాలని చేస్తున్నాము, పోతున్నామని ఉండదు. చాలా ఇదిలో నేర్చుకోవలసినటువంటివి చాలా ఉంటాయి. అలా నేర్చుకొని మీరు అడిగిన ఉపనయనం అంటే ఇది మామూలుగా బ్రాహ్మలు ఉపనయనం అంటే ఒడుగు చేసుకోవటం, ఉపనయనం అనేటువంటి దాని గురించి అడిగారనే భావించి నేను ఆ పిల్లవాడికి 12 సంవత్సరాల పాటు పుష్కర కాలం పాటు ఖచ్చితముగా మంచి పూర్ణ విద్యావంతుడై వాళ్ళు ఏమవుతారు అంటే, వీళ్ళు చేయాల్సినటువంటిది ఏదైతే మొట్టమొదటి నుంచి పాటించి పద్ధతి ప్రకారముగా శాస్త్రోక్తముగా చేస్తూ నిత్యాగ్నిహోత్రము చేస్తూ సోమయాజి అనేటువంటి ఒక పేరును పొందటం అనేటువంటిది అంత సులభమైనటువంటిది కాదు నాయన. వేద పండితులు నడిచే దేవుళ్ళు, దైవం మానుష రూపేణ అన్నాడు. అందుకనే
వేదము మూర్తీభవించినటువంటి మూర్తి ఆ వేద ఘనాపాఠి. వేదం ఎక్కడో లేదు, అన్ని వేదాలు నేర్చుకొని సుష్ఠుగా వేద సదస్యమని ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆ వేద పండితులు వేదం చెబుతూ ఉంటే అది వింటే మనము ఎంత పుణ్యము చేస్తేనో శ్రవణానందము వినికిడి ద్వారా, ఎంత పుణ్యము చేస్తేనో నయనానందము కళ్ళ ద్వారా చూడటం, ఇంకా ఎంతో పుణ్యము చేస్తే తప్ప వాళ్లను సత్కరించుకునేటువంటి మహద్భాగ్యము మనకు కలగదు. భగవంతుడు వేద పండితులలో అలా మూర్తీభవించి ఉంటాడు. ఎందుకు? వాళ్ళు క్రమ పద్ధతిలో ఒక పద్ధతి ప్రకారంగా నేర్చుకొని ఉంటారు కాబట్టి. అందుకని వేదము అనుష్ఠానము చేసుకోవటానికి అర్హత ఈ ఉపనయనము వల్లనే వస్తుంది. ఉపనయనము కాకుండా నేర్చుకుంటే నా గాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అన్నాడు. గాయత్రిని మించిన మంత్రం ఇంకొకటి లేదు అనేటువంటిది చెప్పాడు. అందుకు ఈ యొక్క ఉపనయన సంస్కారం.